హలో మామాస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం 'ఫంకీ' సినిమా చూసొచ్చా. నాకెలాగనిపించింది అంటే సినిమా గుడ్. సినిమా బానే ఉంది. కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఫ్లాస్ కూడా ఉన్నాయి. గుడ్ కూడా ఉంది. బ్యాడ్ కూడా ఉంది. అదే చెప్పాలనుకుంటున్నా. కానీ ఓవరాల్‌గా సినిమా బ్లాక్ బస్టరా? సూపరా? బంపరా? అంటే ఓకే. బాగుంది. వన్ టైమ్ వాచ్. ఓకే. ఇప్పుడు సినిమాలో నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం ముందు. నాకు ఫస్ట్ నెగెటివ్ ఏవని అనిపించింది అంటే, కొన్ని చోట్ల అంటే ఒక 20, 30% మూవీలోని లిప్ సింక్‌కి, డైలాగులకి మ్యాచ్ అవ్వట్లేదండి. అంటే నోరు ఒకలా కదులుతుంది. డైలాగులు ఒకలాగా వస్తున్నాయి. నాకు తెలిసి ఒక డైలాగ్ అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్‌లోనే డైలాగ్ మార్చడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే నాకు పర్సనల్‌గా నాకేంటంటే నోరు ఒకలాగా వచ్చేసి డైలాగ్ ఒకలాగా చెప్తే నాకేమనిపిస్తుందంటే నాకక్కడ సీన్ అక్కడ అర్థం అవ్వదు నాకు. నాకు పర్సనల్‌గా సేమ్ నాకు ఇదే ఇబ్బంది లాస్ట్ టైమ్ 'గుంటూరు కారంగా' అయితే బాగా అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాకి నాకైతే కొంచెం అలాగా ఉండడం వల్ల నాకు కొంచెం అర్థం అవ్వలేదు. కొన్ని పార్ట్స్ సినిమా మొత్తం అని చెప్పట్లే. ఒక 10-20% ఆఫ్ ద మూవీ ఇలాగే ఉంది. నోరు ఒకలాగా వస్తుంది. డైలాగులు ఒకలాగా వస్తున్నాయి. దాని తర్వాత మ్యూజిక్ ఇంకొంచెం బాగుండొచ్చు. మనకి సినిమా అంతట్లో నాకు నచ్చింది ఒకటే పాటొచ్చింది. అది ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు కదా! అదొక్కటి కొంచెం బాగా నచ్చింది. దాని తర్వాత మ్యూజిక్ కొంచెం సో సోగా ఉంది. కానీ ఎక్కువ సీన్స్‌ని ఎలివేట్ చేయడం గాని, సీన్స్‌ని ఇంకా ఇంపాక్ట్ చేయడం గాని నాకు మ్యూజిక్‌లో అది కనిపించలేదు. నెక్స్ట్ సినిమా అంతా 'విశ్వక్సేన్' గారి పెర్ఫార్మన్స్ బానే ఉన్నది. కానీ 'విశ్వక్సేన్' గారి డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది 'విశ్వక్సేన్' తక్కువ డైరెక్టర్ 'అనుదీప్ కేవి' లాగా మాట్లాడుతున్నట్టు 'అనుదీప్‌ని' ఇమిటేట్ చేసినట్టు అంటే 'అనుదీప్' స్టైల్‌లో డైలాగ్ మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది కొంచెం నాకు ఎందుకో 'విశ్వక్సేన్' నుంచి తన కోర్ క్యారెక్టర్ నుంచి కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఏదో అక్కడ 'విశ్వక్సేన్' ఏదో ట్రై చేస్తున్నట్టు అనిపించింది నాకు. కానీ 'విశ్వక్సేన్' గారు కొన్ని చోట్ల ఎస్పెషల్లీ లాస్ట్ అంటే ఆల్‌మోస్ట్ ప్రీ క్లైమాక్స్ కొంచెం ముందు 'విశ్వక్సేన్' గారికి వాళ్ళ మదర్‌కి కొంచెం కన్ఫ్రంటేషన్ సీన్ ఉంటది. ఆ సీన్‌లో 'విశ్వక్సేన్' గారి డైలాగ్ పెర్ఫార్మన్స్ అయితే బావుంది. పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంది. అంటే ఆ మూమెంట్‌లో చెప్తున్నా. కానీ ఆ సీన్ కాకుండా సినిమా మొత్తం అంతా అంటే మిగతా సినిమా అంతా 'విశ్వక్సేన్' గారు డైలాగ్ చెప్తుంటే ఏదో అక్కడ నిజంగా 'అనుదీప్' గారు డైలాగ్ చెప్తున్నారేమో అనిపించింది. అంటే ఇమిటేట్ చేసినట్టు అలా కనిపించింది. నెక్స్ట్ పాజిటివ్స్ గురించొస్తే మూవీలో ఫన్ పార్ట్ ఆల్‌మోస్ట్ చాలా వర్కౌట్ అయింది. నాకు పర్సనల్‌గా కొంచెం వర్కౌట్ అయింది. దాని తర్వాత 'విశ్వక్సేన్' అన్న పెర్ఫార్మన్స్ కూడా చాలా చేశారు. అంటే కంపారిటివ్‌లీ ప్రీవియస్ మూవీస్ 'విశ్వక్సేన్' అన్న చాలా పెర్ఫార్మన్స్ చేశారు. దాని తర్వాత స్టోరీ లైన్ గురించొస్తే స్టోరీలోని అంటే సినిమా స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకి నడుచుకొనెళ్ళి దాని తర్వాత స్టోరీ నెమ్మదిగా పికప్ అవ్వడం లేదు. స్టార్టింగే టప్ టప్‌మని స్టోరీ స్టార్ట్ అయింది. సినిమా. సినిమా స్టోరీ స్టార్ట్ అవ్వడం వెంటనే సినిమా మొత్తం అంతా రప్ప రప్ప లాగించాడు సినిమా. కానీ కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించింది నాకు. ఆ ల్యాగ్ పార్ట్స్ కాకుండాన. అంటే సినిమా త్రూ ఔట్ ఫన్‌గా కాన్స్టెంట్‌గా లేదు ఫన్ అనేది. లాస్ట్ టైమ్ మనం 'అనుదీప్' సినిమా చూసినప్పుడు యాహ్! 'జాతిరత్నాలు'. 'జాతిరత్నాల్లో' మనకి ఎలాగుంటదంటే ఫస్ట్ హాఫ్ ఫట 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 అంటే ఫన్ ఎలిమెంట్స్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సిట్యుయేషనల్ కామెడీ ఉంటది. కానీ దీన్ని కంపేర్ చేస్తుంటే అంటే దానికి దీనికి కంపేర్ చేసి ఇది డైలాగ్స్ మీద డిపెండ్ అయి ఉంటది కామెడీ అంతా. నాకు కొన్ని పార్ట్స్ వర్కౌట్ అయింది. కొన్ని పార్ట్స్ వర్కౌట్ అవ్వలేదు. అది అందరికీ జరిగేదే. నాకు త్రూ ఔట్ ద మూవీ కొంచెం వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని కొన్ని సీన్‌లు మధ్య మధ్యలో అవి అన్నెసెసరీ అనిపించింది. కొన్ని లాగ్ అనిపించింది. లాగ్ సీన్స్ ఉంటాయి. అది కామనే వేరే మూవీస్‌లో. కానీ కొన్ని క్యారెక్టర్స్‌ని వేస్ట్ చేశారు సినిమాలో. నాకు తెలిసి 'సంపత్' గారు అనుకుంటా. అతని పేరు అదే అనుకుంటా. 'సంపత్' గారని. అతనిది మంచి క్యారెక్టర్ ఉంటదేమో అనుకున్న సినిమా స్టార్టింగ్‌లోనే వచ్చేసరికి 'జీకే' అని క్యారెక్టర్ అతనిది. సినిమా త్రూ ఔట్‌లోని ఎందుకో అతను అంటే అతని క్యారెక్టర్‌కి అంటే ఆ పర్సనాలిటీకి, ఆ క్యారెక్టర్ ఎందుకో ఫిట్ అవ్వలేదనిపించింది. అది కొంచెం చేసుండొచ్చు. ఈడెవడ్రా నెగెటివ్స్‌ని పాజిటివ్స్‌లో చెప్తున్నాడనుకుంటున్నారు. ఎందుకంటే నేను అది ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అతను క్యారెక్టర్ కొంచెం బావుంటే అనిపించింది. కానీ అతని క్యారెక్టర్ బానే ఉంది. బానే ఉంది ఇన్ ద సెన్స్ నేను అనుకున్నంత లేదు. బట్ ఏదో నడిపిచ్చారు. పర్లేదు అనిపించింది. కానీ ఏదో 'జాతిరత్నాల్లో' లాగా లాస్ట్‌లో ఫన్ ఎలిమెంట్ ఒకటి చిన్న సీన్ ఉంటది. అది నాకు కొంచెం వర్కౌట్ అయింది ఈ సినిమాలో. నిజంగా నేను అంటే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. అందుకే అది నాకు వర్కౌట్ అయినట్టు అనిపించింది. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది నేనేం చెప్తున్నానో. అసల ఇంకోటి సినిమాలో గెస్ట్ అపియరెన్సెస్. చాలా గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి. అన్నీ వర్కౌట్ అయ్యాయి నాకు. ఏదొక్కటి కొంచెం వర్కౌట్ అయినట్టు అవ్వనట్టు గాని, ఏది గాని లేదు. నాకు మాక్సిమం ఒక 1, 2, 3, 4 నలుగురు యెస్. 4 గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి. 4 వర్కౌట్ అయ్యాయి. 4 మంచి ఫన్ యాడ్ చేసాయి మూవీలోని. ఎస్పెషల్లీ ఒక ఇద్దరు డైరెక్టర్‌లున్నారు సినిమాలో. సారీ ముగ్గురు డైరెక్టర్లు. ఇద్దరు డైరెక్టర్‌లమైతే నాకు పిచ్చగా వర్కౌట్ అయిందది. ఒక మధ్యలో ఒక సీక్వెన్స్ ఉంటది. 2 సీక్వెన్స్‌లు. పిచ్చగా నేను నవ్వుకున్నాను. ఓవరాల్ సినిమా ఎలా ఉందిరా అంటే సినిమా ఈస్ ఎ గుడ్ వన్ టైమ్ వాచ్.
బానే ఉంది. కానీ మీరు 'అనుదీప్ స్టైల్' ఫన్‌ని ఎక్స్‌పెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే 'అనుదీప్ స్టైల్' కామెడీ మీకు నచ్చుతదంటే జెన్యూన్ రికమెండేషన్ మీరెళ్లి చూడొచ్చు సినిమా. ఎంజాయ్ జేయొచ్చు. కాకపోతే కొంచెం లేదు మాకు సిట్యుయేషనల్ కామెడీ అంటే ఇష్టం. మాకు డైలాగ్స్‌తో కొంచెం నప్పదు అంటే మీకు కొంచెం నచ్చకపోవచ్చు సినిమా. ఓవరాల్‌గా సినిమా అయితే ఓకే. వన్ టైమ్ వాచ్. నాకైతే గుడ్ వాచ్ అనిపించింది. మీకెలాగ అనిపించిందో మీరు కామెంట్స్‌లో చెప్పండి. మిగతా వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.